నిషా, విశ్వాసమమ్మా. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం. ఆ ఉప్పు తిన్న మనిషికి ఏమైనా అయిపోతుందేమో అన్న భయంతో అలా మాట్లాడింది. ఇంటి ఉప్పు తిన్న యజమాని మీద ఎవరైనా చెయ్యి వేస్తే ఊరుకుంటుందా? చంద్రిక కూడా అంతే. ఈ ఇంటికి కుక్కలాగా విశ్వాసంతో ఉంటుంది. అందుకే అలా రియాక్ట్ అయింది. నువ్వేం పట్టించుకోకు నిషా. రమా, అసలు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరమే లేని విషయంలో నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? పైగా చిరాకు తెప్పించే పోలికలు పోలుస్తున్నావు. అది కాదు హర్ష. ఏంటి అది కాదు ఇది కాదు? అసలు మీ అందరికీ ఏమైంది? వాడేమో అన్ని పువ్వులేసి నన్ను పడిపోయేలా చేశాడు. ఈవిడి గారేమో గ్లాస్ వాటర్ పోసి సూట్ పాడు చేసింది. నిశ్చయ ఏకంగా నన్ను పైకి పంపించేలా చేసింది. నువ్వేమో ఏదో వాగుతున్నావు. ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారు? నా పుట్టినరోజు నాడు మీరు చేసే పనులు ఇవా? కొంచెం కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివరా? చిచి! అయ్యగారు, మీరు ఇదంతా వదిలేయండి, ఏం పట్టించుకోకండి. ఇంకా ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. ఈరోజు మీ పుట్టినరోజు, మీరు ప్రశాంతంగా ఉండండి. ఏమోనమ్మా, వీళ్ళని నేను నమ్మాలంటే నాకు నమ్మకం కుదరట్లేదు. రండి. సార్ కి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్స్ అమ్మా. ఎవరమ్మా ఈ పిల్లలు? ఈయన పేరు శ్రీనివాస్ మావయ్య. నమస్కారం అండి. ఈయనకు ఒక అనాథాశ్రమం ఉంది. ఆ పిల్లలే వీళ్ళంతా. ఇంకా ఆశ్రమంలో ఉన్నారు సార్. మీ పుట్టినరోజున ఆ అనాథ పిల్లలందరికీ మీ చేతుల మీదుగా చెక్ ఇప్పిస్తే అనాథాశ్రమానికి ఉపయోగపడుతుందని వీళ్ళని పిలిపించాను మావయ్య. మీ పేరు మీద 20 lakhs వీళ్ళ ఆశ్రమానికి డొనేట్ చేస్తున్నాను. ఇదే మీ బర్త్డేకి నేనిచ్చే గిఫ్ట్. హ్యాపీ బర్త్డే మావయ్య. థ్యాంక్స్ అమ్మా, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కదా చేయాలి, ఇలాంటివి కదా చేయించాలి. ఎప్పుడు మన స్వార్థం కోసం ఆలోచించకూడదు. ఇలా సమాజం కోసం కూడా ఆలోచించాలి. రోజా, వెరీ గుడ్ అమ్మా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మీ చేతుల మీదుగా ఈ చెక్ అతనికి ఇవ్వండి మావయ్య. శ్రీనివాస్ గారు వెళ్ళండి. మీ ఆశ్రమానికి ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి, నేను ఏర్పాటు చేస్తాను. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచిది. రండి పిల్లలు. లోపల ఏం ఆలోచన చేసినా ఇది పుట్టినరోజు తర్వాత ఇప్పటికో మంచి పని చేసింది. ఎరా ప్రేమ్, నీ సంగతి ఏంటి? ఏముంటుందన్న, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. మీరు హ్యాపీగా ఉండాలి. నా వైపు నుంచి ఒక స్మాల్ గిఫ్ట్. నేను తీసుకోను రా. నీతో మాట్లాడాలి, రా రా. నాన్న,
సడన్ గా అంకుల్కి ఏమైంది? అంత కోపంగా ప్రేమ్ని తీసుకెళ్తున్నారు. ఏమైంది నాన్న? ఏమనుకుంటున్నారా? నువ్వేమనుకుంటున్నావు? ఛ! మీరు మిమ్మల్ని ఇలా పాటు చేసుకుంటారా? నాకేం తక్కువ? ఇది కాకుంటే ఇంకోటి అనుకోకుండా. అలా అనుకునే ఇదే నా లోకం అనుకునే తెచ్చుకొని తాగుతూ ఉన్నా. ఒకటి, నా ప్రేమను మర్చిపోవాలి, లేదంటే నేనన్నా పోవాలి. అప్పటి వరకు నేను తాగుతూనే ఉంటా. నువ్వు నా ప్రాణానివ్రా. నువ్వు అలా బాధపడుతుంటే చూడలేని తండ్రినిరా. ఎవరినో ప్రేమించావు సరే, ఎందువల్లో ఆ అమ్మాయి నిన్ను వద్దనుకుంది. అది ఆ అమ్మాయి కర్మరా. నీలాంటోణ్ణి కాదన్నందుకు ఆ అమ్మాయి కదరా బాధపడాలి. నీకెందుకురా బాధ? నిన్ను వద్దనుకున్న అమ్మాయిని వదిలేకుండా నువ్వేదో ఫెయిల్ అయ్యావని నువ్వు ఫీల్ అవ్వడం ఏంట్రా? మందుకి ఎందుకు బానిస అవుతున్నావు? తిండి తిప్పలు లేకుండా ఉండడం ఏంట్రా? ఇది కాదురా, ఇది కాదు నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది. ఇది కాదు. రే ప్రేమ్, నిన్ను ఈ ఇంట్లో పట్టించుకునేది నేను, చామంతి, చంద్రికేరా. మా మాట కూడా నువ్వు వెనకపోవడం ఏంటి? ఏమైపోదామనరా? ఏమైపోదామని? అది కాదు నాన్న. మర్చిపోలేను అనేగా చెప్తావు. ప్రేమే జీవితం కాదురా. అది దక్కలేదని జీవితమే వద్దనుకోవడానికి. వాళ్ళు నిన్ను యూజ్లెస్ ఫెలో అనుకుంటున్నారా? నేను అలా అనుకోలేను. నా కొడుకు స్ట్రాంగ్ అనుకుంటాను, ఎంతో తెలివైనవాడు అనుకుంటాను, దేన్నైనా సాధించగల దమ్మున్నోడు అనుకుంటాను. మర్చిపోమన్న ప్రేమను మనసులో పెట్టుకుని కుమిలిపోకుండా అది తీసేసి ముందుకు వెళ్తాడేమో అనుకుంటాను. నీ స్ట్రెంగ్త్ ఏంటో వాళ్ళకి నిరూపిస్తావు అనుకుంటాను. అలా కదా నువ్వు ఉండాలి. చూస్తావేరా, నీ నుంచి నేను కోరుకునేది ఒక్కటే. నువ్వు ఆ అమ్మాయి నుంచి బయటికి రావాలి. మునుపటి ప్రేమలా సంతోషంగా ఉండాలి. అది కష్టమంటావా చెప్పు. ఇక నేను నీకేం చెప్పను. నాకేమైనా నువ్వేం పట్టించుకోవద్దు. అయ్యో, అలా అనకండి నాన్న. అయితే మాటివ్వు. మళ్ళీ ఆ అమ్మాయి ప్రేమ గురించి ఆలోచించనని, మళ్ళీ మందు తాగనని నాకు మాటివ్వరా.